6 న్యూస్కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్ నందు అధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లలపై వేధింపు చర్యలకు పాల్పడిన ప్రిన్సిపాల్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. 1098కి కాల్ చేసి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు దర్యాప్తు చేసి విద్యార్థుల హక్కులు కాపాడి చైల్డ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరిన తల్లిదండ్రులు. ఇద్దరు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూళ్లు, ఫీజు చెల్లించినందుకు తరగతి గది నుండి బలవంతంగా తీసుకువెళ్లి లైబ్రరీ గదిలో ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్బంధించారని, ఫీజు మొత్తం కట్టకపోతే పాఠశాలకు రావద్దని బెదిరించారని, ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు చెప్పగా చైల్డ్ అధికారులకు హెల్ప్ లైన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, చైల్డ్ అధికారులు విచారణ చేస్తామంటూ గత 4 రోజుల నుండి కాలయాపన చేస్తున్నారని, పాఠశాలకు వెళ్లాలంటే పిల్లలు భయపడుతున్నారని, వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, ఈ ఘటనపై విచారణ జరిపి ప్రిన్సిపాల్పై తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కలెక్టర్ను కోరారు.